కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయింది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై నివేదికను సిద్ధం చేసింది కమిషన్. ఈ నెలాఖరున ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. కాళేశ్వరంపై ఏడాదిగా విచారణ కొనసాగిస్తోంది కమిషన్. ఇప్పుడు నివేదికలో ఎలాంటి విషయాలను పొందుపరిచారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ పూర్తయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి పూర్తి నివేదికను సిద్ధం చేసినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ నెలాఖరున ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉన్నందున కాళేశ్వరంపై ఏడాదిగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ నివేదికలో ఎలాంటి విషయాలను పొందుపరిచారు అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాళేశ్వరంకి సంబంధించి పూర్తి నివేదిక సిద్ధం చేసింది కాబట్టి కమిషన్, దాంట్లో ఏ అంశాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి, ఏవి ప్రస్తావించినట్టుగా కనిపిస్తోంది? సౌమ్య, కాళేశ్వరం పైన గత ఏడాది నుంచి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కాళేశ్వరం నిర్మాణం 3 ఏళ్లలోనే నిర్మాణం జరిగింది, 3 ఏళ్లలోనే కూలిపోయింది. దాని మీద దాదాపుగా ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది క్రితం కమిషన్ వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమగ్రమైన విచారణ జరపాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతూనే ఉంది. ఇక చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ నెల చివరిలో పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేయబోతుంది కమిషన్. దానికి సంబంధించిన నివేదిక అంతా కూడా సిద్ధం చేస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించి విచారణ చేపట్టింది. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇటు ఇరిగేషన్కి సంబంధించిన అధికారులను విచారించింది, అట్లనే ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులను విచారించింది, దాంతోపాటు కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించిన అధికారులను కూడా విచారించింది, అట్లనే ఏజెన్సీ సంస్థలను విచారించింది, అట్లా నిర్మాణ సంస్థలను విచారించింది. ఒక పూర్తి స్థాయిలో అందరినీ కూడా విచారించిన తర్వాత ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేసింది. ఈ నెల చివరన ప్రభుత్వానికి నివేదిక అందజేయబోతుంది. తప్పిదాలు ఎవరు, పాలకుల, అధికారుల అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతుంది అనేది చాలా స్పష్టంగా కమిషన్ చెబుతోంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అధికారులే ఇందులో ఉన్నారా, లేదంటే పొలిటికల్ సర్కిల్ గత ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది గతం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది, ఒక చర్చ జరుగుతుంది. అందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించిన ఈ 2 మంత్రులు కూడా కమిషన్ పిలుస్తోందని గత నుంచి కూడా చర్చ జరుగుతుంది. అట్లనే కర్త కర్మక్రియ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం నేనే అనేది ముందు నుంచి కూడా కేసీఆర్ చెబుతున్నటువంటి నేపథ్యం కూడా నడిచింది. ఈ ముగ్గురిని కేసీఆర్తో పాటు ఇటు ఇరిగేషన్ మినిస్టర్గా కొనసాగిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్, ఈ ముగ్గురిని కూడా కమిషన్ విచారణకు పిలుస్తుందనేది గత నుంచి కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ ఈ ముగ్గురిని కూడా పిలిచే దిశగా అడుగులు వేయలేకపోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ముగ్గురిని కూడా కమిషన్ విచారణకు పిలవడం లేదు. ఇప్పటివరకు సేకరించిన డేటా ఆధారంగా ఇందులో ఎవరు తప్పిదాలు జరిగాయి, ఏజెన్సీ సంస్థలు తప్పిదాలు జరిగాయా, లేకపోతే పాలకులు తప్పిదాలు జరిగాయా, అధికారులు తప్పిదాలు జరిగాయా అనేది చాలా స్పష్టంగా డేటా కమిషన్తో ఉంది. కాబట్టి ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని అధ్యయనం చేసిన తర్వాత క్యాబినెట్లో ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో చర్చ తర్వాత ఆ తర్వాత ఎవరు ఇందులో బాధ్యులు, ఎవరు తప్పిదాలు జరిగాయి అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత తప్పిదాలు జరిగాయి, ఎవరు బాధ్యులు, దానికి ఎవరు కర్త కర్మక్రియ అనేది తెలిసిన తర్వాత విచారణ సంస్థలకు అప్పచెప్తారా లేదా, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే ఏడాది కాలంగా చేసినటువంటి మొత్తం రిపోర్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో కమిషన్ భద్రం చేసింది. ఈ నెల చివరి వరకే కమిషన్కి విచారణ గడువు ఉంది. కాబట్టి ఈ నెల 22 తర్వాత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అందించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. విచారణ ఏడాది కాలం పాటు విచారించింది. కాళేశ్వరం కుంగుబాటులో మొత్తం వైఫల్యాలు ఉన్నాయి, మొత్తం అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే కమిషను
పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ జరిపేటప్పుడు మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించింది. మీడియా ప్రతినిధులతో పాటు ఇరిగేషన్ అధికారులు, అట్లనే కమిషన్ చైర్మన్, ఇట్లా మొత్తం కూడా అక్కడ విచారణలో ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా అధికారులు మొత్తం కూడా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశామనేది అధికారులు మొత్తం కూడా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా ఉంది. అధికారుల నుంచి సేకరించిన డేటా కావచ్చు, ఇటు కాళేశ్వరం ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా ఈఈ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ వరకు, అట్లనే అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు పూర్తి స్థాయిలో కమిషన్ విచారణకు పిలిపించి డేటా సేకరించింది. ఈ నెల చివరిన ప్రభుత్వానికి అందజేయబోతుంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ పూర్తిగా వైఫల్యాలు ఉన్నాయి. అందులో పూర్తిగా ఏ అధికారి కూడా అందులో కాళేశ్వరం నిర్మాణంలో బాధ్యత రహితమే తప్ప బాధ్యత ఎవరు కూడా ప్రవర్తించలేదనేది కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఈ నెల చివరి ఆఖరున ఎలాంటి నివేదిక అందజేయబోతుంది, అందులో బాధ్యులు ఎవరు నిర్లక్ష్యం వహించారు, కాళేశ్వరం కుంగిపోవడానికి కారకులు ఎవరు అనే దాని మీద అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు విచారణ చేపట్టినటువంటి ఎవరైతే అధికారులందరితో సేకరించిన డేటా అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరు అస్సలు